నరసింహ నరసింహ వద్దు వద్దు మళ్ళీ ఆ కోత కుయ్యద్దు. బుద్ధి తక్కువ వాణ్ణే. బుద్ధి లేకనే నీ మాట విన్నాను. బుద్ధి లేకనే నీ కొడుక్కిచ్చి చేసుకోమని అడిగాను. బుద్ధి గడ్డి తినే మీ సంబంధానికి వెంపర్లాడాను. బుద్ధి చెడే ఆశపడ్డాను. ఇప్పుడు బుద్ధి వచ్చింది. అందుకే వద్దు అనుకుంటున్నాను. వద్దు అనుకుంటున్నాను. వద్దు అనుకుంటున్నాను. రా వెంకటలక్ష్మి. ఏంటి నాన్న ఇది? ఏంట్రా నరసింహ, ఏమైంది నీకు? గాలి గట్ర ఏమైనా సోకిందేమో. సోకలేదమ్మా, తొలిగింది. నా కళ్ళు తెరుచుకున్నాయి. ఏం జరిగిందో తెలియాలి, ఏం వదిలిందో తేలాలి. విషయం చెప్పకుండా ఏదో మిష చెప్పి దీన్ని తీసుకుపోతానంటే కుదరదు. నేను చూస్తూ ఊరుకోను. లెల్లవమ్మా, చావుకి భయపడడం లేదు ఈ నరసింహ. నా కూతురి బతుకు కోసం ఆరాట పడుతున్నాడు. నిన్నటి వరకు ఆ ఆరాటంతోనే కుక్కలాగా నా ఇంటి చుట్టూ తిరిగావు. ఏ పసరేమైనా పోసారా నీకు? నా సహనాన్ని పరీక్షించకు నరసింహ. విషయం చెప్పకుండా వివాహం ఆపమంటే నేను ఊరుకోను. గుడ్లప్పగించి చూస్తావే, మాట్లాడు. చెప్పను, చెప్పలేను. ఇక్కడతో వదిలేస్తే నీ మర్యాద నీకుంటుంది. కాదు కూడదంటే మీరే తలదించుకోవాల్సి వస్తుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మాట్లాడవే నరసింహ, ఏం జరిగిందో చెప్పు. చెప్పను, చెప్పలేను. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. చెప్పు. ఈయనేమైనా బెదిరించారా? సాంబయ్య తాగొచ్చేమైనా గొడవ చేశాడా? తులసి ఏమైనా భయపెట్టిందా? ఏంటమ్మా పిలిచావు? మీకు రహస్యం చెప్పి మీ కూతురు బతుకు ప్రమాదంలో పడకుండా కాపాడదామని. నా కూతురు బతుకు కాపాడే రహస్యమా? ఏంటమ్మా అది? సాటి ఆడపిల్ల బతుకు అన్యాయమైపోతుంటే చూస్తూ ఉండదలుచుకోలేను. మీరు మీ అమ్మాయికి అంత ముద్ద పెట్టలేక పెళ్లి చేస్తున్నారా, లేక పోషించలేక పెళ్లి చేస్తున్నారా, వదిలించుకోవాలని పెళ్లి చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పోషించలేకపోవడం ఏంటి, వదిలించుకోవడం ఏంటి? పెళ్లి చేయడం తండ్రిగా నా బాధ్యత. పెళ్ళంటే 100 ఏళ్ల పంట కదా. పిల్లా పాపలతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటారు కదా. మీ ఇంటి దగ్గర తిన్నట్టే ఇక్కడ ఒక ముద్ద తిని ఒక మూల పడుంటుందని సంతోషిస్తున్నారా? మనవళ్ళని మనవరాలని ఎత్తుకోవాలని మీకు మాత్రం కోరికుండదా? భలే దానివమ్మాయి, ఎందుకుండదు? ఉండదు. అదే రహస్యం. ముడిపడుతుంది కానీ ముచ్చట మాత్రం తీరదు. అచ్చట ముచ్చట పురుడు పుణ్యం ఏముండవు. జీవితకాలం ఒంటరిగానే గొడ్రాలనిపించుకుంటూ బతకాలి. నిజం అంకల్, ఆవేశపడకండి. నిదానంగా నేను చెప్పేదంతా వినండి. నమ్మితే మంచి జరుగుతుంది. నమ్మకపోతే మీ బిడ్డ గొంతు మీరే కోసిన వారవుతారు. దుర్గమ్మకి పురుడు పోసింది నా ఫ్రెండ్ వైదేహి తల్లే.
ఆవిడ ఈ ఫ్యామిలీకి బాగా కావలసిన డాక్టర్. వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ ప్రొఫైల్ అంతా ఆవిడకి తెలుసు. ఆవిడ చనిపోతూ వైదేహికి చెప్పి వెళ్ళింది. వైదేహి యుఎస్ వెళ్తూ నాకు చెప్పింది. ఏం చెప్పింది? రహస్యం. ఆదిత్యకి పిల్లలు పుట్టరనే రహస్యం. నేను నమ్మను. నమ్మకపోతే వెళ్ళి మీ బిడ్డ గొంతు కోసేయండి. లేకపోతే నన్ను నలుగురిలోకి లాగండి. వాళ్ళు ఊరేసుకుని చస్తారు. సాటి ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని తెలిసి నిజం దాచి నేను పాపం మూట కట్టుకోకూడదని మీ కూతురు గురించి ఆలోచిస్తూ జీవితకాలం మీరు ఏడుస్తూ బతకూడదని మీతో చెప్పాను. ఆదిత్యతో పెళ్లి జరిపిస్తారో ఆపేస్తారో ఇక మీ ఇష్టం. చెప్తే నీ పరువే గంగపాలవుతుంది, నీ కొడుకు బతికే ఉరిపాలవుతుంది. పరువు పోయిందని నువ్వు విషం తాగి చావాల్సి వస్తుంది. ప్రసాద్ ప్రపంచానికి మొహం చూపించలేడు. మొత్తం కుటుంబం అంతా కట్టుకట్టుకుని చచ్చిపోతారు. లేదు, ఇది నా నిర్ణయమే. ఇందులో ఎవ్వరి ప్రమేయమూ లేదు. చెప్పలేని పరిస్థితి. చెప్తే మీ మర్యాదే పోతుంది. మీరే తల దించుకోవాల్సి వస్తుంది. నన్ను బలవంత పెట్టి మీరు బాధపడే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఏం మాట్లాడుతున్నావు నరసింహ నువ్వు? మేము తలదించుకోవాల్సిన పరిస్థితి? ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతేనే నేను తలదించుకోవాల్సి వస్తుంది. నరసింహ, మీకు ఎలాంటి ఇబ్బంది రానివ్వను. సమస్య ఏదైనా నేను సాల్వ్ చేస్తాను. పెళ్ళే ప్రాబ్లం అంటున్నాను కదా. ఆ మాటే అనద్దు అంటున్నాను కదా. అంతకు మించి అడగొద్దన్నాను కదా. నరసింహ, చెప్పరా? అయ్యో, చెప్పు. నిజం చెప్పకపోతే నేను చంపేస్తాను. నవమ్మా, నవమ్మా, నవమ్మా. అత్తయ్య, విసిగిస్తావేంటమ్మా? మళ్ళీ చెప్పమంటే దీంతో పొడుచుకొని చేస్తాను. నన్ను నెట్టేసి నా కూతురు మెళ్ళలో తాళి కట్టించాలని చూస్తే ఎవరిని చంపడానికైనా వెనుకాడ్ను. మర్యాదగా నన్ను వదిలేయండి, లేకపోతే చావడమో చంపడమో జరుగుతుంది. రావే వెంకటలక్ష్మి, రా. నేను బావనే పెళ్లి చేసుకుంటాను. నోరు ముయ్యవే. ఎవడే బావా? వాడితో పెళ్ళి అంటే లేముందో. వద్దు నాన్న, ప్లీజ్ నాన్న, నా పెళ్లి ఆపొద్దు నాన్న. నరసింహ, ఆలోచించుకో, బాగా ఆలోచించుకో. మళ్ళీ మనసు మారి వచ్చినా నా కాళ్ళ మీద పడి వేడుకున్నా కొనికరించను. చచ్చినా నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేసుకోను. నిన్న మళ్ళీనా అడగడమా? నాకుగా నేను అడిగితే నీ చెప్పుతో కొట్టో. నువ్వు నీ కూతుర్ని తీసుకెళ్లినంత మాత్రాన నా కొడుకు పెళ్లి కాదనుకోకు. ఇప్పుడే ఇక్కడే ఈ ముహూర్తానికే నా కొడుకు చేత తులసి మెళ్ళలో 3 ముళ్ళు వేయిస్తాను.
చేసుకోమ్మా, చేసుకో. నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకో. నేను మాత్రం నిన్ను ఏవి అన్ను. నా కూతుర్నిచ్చి పెళ్లి చేయను. నరసింహ, ఒక్క నిమిషం. ఏమండి, మీరే బెదిరించారు కదూ? తులసితో పెళ్లి చేయించాలని నరసింహ ప్రాణాలు తీస్తారన్నారు కదూ? చిచి, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? నేను చూస్తేనే జడుచుకొని మంగళగిరి పారిపోతాడు. వీణ్ణి బెదిరించాలా? నీ మీదున్న ప్రేమతో, నిన్ను కాదనడం ఎందుకన్న భావనతో ఇన్నాళ్ళు వీళ్ళని భరించాను. నన్ను అనుమానిస్తే పాపం తగులుతుంది. ఏమండి నరసింహ, ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆలోచించుకో. 10 అంకెలు లెక్క పెట్టేలోపు తిరిగి దాన్ని పీటల మీద కూర్చోబెట్టు. లేకపోతే ఆ స్థలం తులసిదవుతుంది. నా కొడుకు భార్య స్థానం తులసిదవుతుంది. వాడికి సగభాగం అయిపోతుంది. మాట మారదు, మడమ తిరగదు. తులసి, వెళ్ళి వాడి పక్కన కూర్చో. వాడితో నీ పెళ్లి నేను జరిపిస్తాను. అక్క, ఏంటక్క నువ్వనేది? వాడు చలిస్తాడేమోనని, నిజం బయట పెడతాడేమోనని, తులసి హస్తం ఉందో లేదో తేలుతావని. ఏది బయటపడ్డా తులసిని జుట్టు పట్టుకుని బయటకు నెట్టి మళ్ళీ అది నా ఇంటి వైపే చూడకుండా చేద్దామని. కూర్చో తులసి, కూర్చో. నీ కోరిక అదే కదా తులసి. దుర్గ సమ్మతిస్తేనే ఆదిత్యతో పెళ్ళన్నావు కదా. కూర్చో తులసి. కూర్చో తులసి. అది పీటల మీద కూర్చోడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. అదిగో ప్రియా పిన్ని వద్దంటుంది. నేను చేసుకుంటాను అత్తయ్య. ఏంటి ప్రియా ఇదే? దుర్గే వచ్చి పీటల మీద కూర్చోమంటుంటే నాకిష్టం లేదు, కూర్చోవద్దంటావేంటి? ఉన్నది ఒక్కగానొక్క ఆడపిల్ల. అర్థంతరంగా పెళ్లి ఆగిపోతే ఎవరో వదిలేసి వెళ్లిన చోటులో నా కూతురు కూర్చోడానికి నేనెలా ఒప్పుకుంటాను? అచ్చట ముచ్చట ఆది నుంచి జరగాలి. సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా వరపూజ, గౌరీ పూజలతో మొదలవ్వాలి. ఆ వస్త్రాలు మార్చాలి. దాన్ని నిండుగా పెళ్లి కూతురులాగా అలంకరించాలి. పెళ్లి అలా జరిగితేనే నేను అంగీకరిస్తాను, ఆనందిస్తాను. నువ్వు వద్దనేసరికి ఊపిరాగినంత పనైంది. ఎంత బెదరగొట్టావు ప్రియా.
నీ కోరిక ప్రకారమే జరిపిద్దామమ్మా. పంతులు గారు లేవండి, మొత్తం కొత్త సరంజామా పెట్టేద్దాం. మొదటి నుంచి తంతంతా జరిపిద్దాం. అలాగే ప్రారంభించండి. రా తులసి, ఇదిగో త్వరగా కట్టుకో. ఇదేంటే చీరలా కాలిపోయింది? బ్యాగ్లో ఉన్న చీర ఇలా కాలిపోయిందేంటి? ఇప్పుడు ఎలాగే? ఏమండి, ఏమండి, ఏంటి ప్రియా? ఏమండి, చూడండి పెళ్లి చీర ఎలా కాలిపోయిందో. అలా ఎలా కాలింది? ఇప్పుడు ఎలా కాలింది, ఎవరు కాల్చారు అనేది అనవసరం సాంబయ్య. ఉందిగా ఆ దుష్ట చతుష్టయం, ఇది వాళ్ళ పనే అయ్యుంటుంది. నువ్వు వెళ్ళి అర్జెంటుగా ఒక పెళ్లి చీర కొనుక్కురావా? ఆయన ఇప్పుడు వెళ్ళి ఎప్పటికొస్తారే? మరి అయితే వేరే ఏదైనా చీరివ్వు, కట్టుకుంటాను. పెళ్లికి మామూలు చీర కట్టుకోవడం ఏంటే? మరి ఎలాగమ్మా? నాతో కాని పెళ్ళి బావతో ఎలా జరుగుతుందో చూస్తాను. నిన్ను బావకి భార్యని కానివ్వను. తులసి, హలో తులసి, తులసి. ఏంటి దాక్షాయిని? దుర్గమ్మ నీతో ఆదిత్య పెళ్లికి ఒప్పుకుందని తెలియగానే వెంటనే దుర్గ గుడికి వెళ్ళి అమ్మవారికి పూజ చేయించి మీ పెళ్లికి ఎలాంటి ఆటంకం లేకుండా సాగిపోవాలని నేను మొక్కుకొని చీర పెట్టించి పూజ చేయించి తీసుకొచ్చాను. ఈ చీర కట్టుకొని పెళ్లిపీటల మీద కూర్చో. ఎలాంటి విఘ్నాలు లేకుండా వివాహం జరిగిపోతుంది. ఎలా ఎలా అని కంగారు పడుతున్న సమయంలో సరిగ్గా సమయానికి ఆ దుర్గమ్మ వారిలా మీరొచ్చి తులసికి పెళ్లి చేరవడం చాలా సంతోషంగా ఉంది. కంగారా? దేనికి? ఇదేంటే చీరలా కాలిపోయింది? నువ్వు వెళ్ళి అర్జెంటుగా ఒక పెళ్లి చీర కొనుక్కురావా? పెళ్లికి మామూలు చీర కట్టుకోవడం ఏంటే? అమ్మవారు కరుణించి ఆశీర్వదించి నీకందిస్తూ ఈ చీర నా చేత్తో పంపించినట్టుంది. నువ్వు అదృష్టవంతురాలు తులసి. అవును, అంతా అమ్మవారి దయ. ఛ! ఈవిడెవరు? అసలు సరిగ్గా ఈ టైంకి చీర పట్టుకుని తిప్పుకుంటూ వచ్చింది. ఛీ! సరే, ముందు నువ్వు రెడీ అవుదు పద. అవును తులసి, పద. அம்மையா முருகா, ஒரு கொலுவுக்கு தான் வச்சேனா
సాములోరు మామూలు స్వాములోరు కాదు. స్వామి ఎవరికి ఏమి చేయాలో వారికిదా తెలుసు, అదిదా చేస్తారు. మురుగ 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 రక్షించు. తాటికి నుంచి అవమానాల మీద అవమానాలు, అపార్థాల మీద అపార్థాలు, అంత కన్ఫ్యూజన్. ఇప్పుడుదా క్లియర్, చాలా హ్యాపీగా ఉంది. కమిషనర్ సార్ చూస్తురా, నాలుక కట్ చేస్తురు.